ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం హోరుగా సాగుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి నాయకుడు ప్రజల చుట్టూనే తిరుగుతున్నాడు. కేవలం మళ్ళీ అధికారం కోసమని ఒక పక్కన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే మరో పక్క కూటమి అభ్యర్థులను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూడా మనం ఎలాగైనా సరే ఈసారి అధికారం చేపట్టాలని కూడా వారు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చిపేట మండలం జడ్పీడీసీ, అలాగే ఉమ్మడి విశాఖ జడ్పీడీసీ ఫోరం అధ్యక్షులు దొండా రాంబాబు మనతో ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ చోడవరం రాజకీయ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2019లో వైసీపీలో చేరని కూడా తెలిసింది. అక్కడి నుంచి మీ చోడవరం నియోజకవర్గ వైసీపీ గెలుపు మీరు ఏ విధంగా కృషి చేశారు? 2019 మార్చిలో కేవలం కర్ణం ధర్మశ్రీ గారు అప్పటికే 2 దఫాలకు తక్కువ మెజార్టీతో ఓడిపోవడం వల్ల మరి కలిసి 2004 నుంచి కూడా అప్పుడు మేము మడుగులు కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళమే, వడ్డాది విలేజ్. మరి ఆయనతో ఉన్న రిలేషన్, ఆయనతో కలిసి జర్నీ చేయడం వల్ల మరి ఆయన గురించి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన కంచి నాతో పాటుగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు కూడా మరి ఆ రోజు పార్టీలో జాయిన్ అయ్యి మరి ఆయన తాలూకు విజయానికి సమిష్టిగా చాలా కష్టపడి పనిచేసాం అందరం కూడా. అన్నిటికీ మించి మరి జగన్మోహన్ రెడ్డి వేవు, ఆ రోజుకున్నటువంటి సామాజిక పరిణామాలు, అప్పటికే 2 దఫాలుగా మరి వాడిపోయినటువంటి వ్యక్తిని మరి హక్కును చేర్చుకోవాలన్నటువంటి చోడవరం నియోజకవర్గ ప్రజల తాలూకు అభిమానం. రెండోది 2 సార్లు 2009, 2014 ఓడిపోయినప్పుడు కూడా ఆయన పూర్తిగా మరి ఒక సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీ ఒకసారి ఓడిపోతే చాలా కాలం జనాలతో ఉండరు. మరి 2 దఫాలు ఓడిపోయినప్పుడు కూడా కంప్లీట్గా ఇంకా కష్టసుఖాలన్నింటితో కూడా జనాలతో మరి మమేకమై పనిచేసినటువంటి సందర్భాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి చోడవరం నియోజకవర్గం స్థాపించిన తర్వాత ఒక 10 మంది ఎంతమంది శాసనసభ్యులు అయి ఉంటారేమో, నాకు పూర్తిగా ఫిగర్ చెప్పను, కానీ హైయెస్ట్ మెజార్టీ వచ్చింది మరి ధర్మశ్రీ గారికి వచ్చింది. మరి మేమందరం కూడా మరో రోజు మరి ఆయన గురించి వ్యక్తిగతంగా ఈ పార్టీలోకి వచ్చి పనిచేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీలోకి రాకముందు మీరు ఏ పార్టీలో ఉండేవారు? వైఎస్ఆర్సీపీ రాకముందు మా పూర్వీకులంతా కూడా, మా పెద్దలందరూ కూడా ఇక్కడ రాజకీయ నాయకత్వం చేసేటువంటి ఒక పెద్ద బలమైనటువంటి కాంగ్రెస్లో పనిచేసిన నాయకుల వెనకాల మా కుటుంబీకులు ఫాలోవర్స్. మాతోనే ఈ రాజకీయ ప్రస్థానం, యువజన కాంగ్రెస్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రాజకీయ ప్రస్థానం జరిగింది 92లో. ఆ రోజు తిప్పల గురుమూర్తిరెడ్డి గారు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉంటుండగా నాకు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారు సిఫార్సు చేయడం జరిగింది. నేనైతే 87 సంవత్సరం నుంచి కూడా మర్రి చెన్నారెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ కూడా జైలు బోరో కార్యక్రమం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు, ప్రజల్లో పెట్టినటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఒక యువజన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేయడం జరిగింది. ఆ యాక్టివిటీని చూసి కొంతమంది మిత్రులు ప్రోత్సహించి మరి తిప్పల గురుమూర్తిరెడ్డి గారు అప్పుడు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్, మరి ఆ రోజుకి నాతో పాటుగా కొయ్యి ప్రసాద్ రెడ్డి గారు, పిన్నమరా సతీశ్వరం గారు, అలాగే వివిఎన్ఎం రాజా గారు అని చెప్పి మేము అందరం కలిసి పనిచేసినప్పుడు వాళ్ళ తాలూకు సహకారంతో ఇంకా ఆ రోజు నుంచి అంచెలంచెలుగా మరి యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్గా, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, స్టేట్ జనరల్ సెక్రటరీగా, కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా, మరి స్వర్గీయ మా గురువు గారు అయితే గుడివాడ గురునాథరావు గారు, ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్ర మంత్రి అమర్నాథ్ గారు తండ్రి గారు అయినటువంటి మా గురువు గారు, ఆ రోజు టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా, అనకాపల్లి ఎంపీగా పనిచేసినప్పుడు వారితో కూడా సాన్నిధ్యం. మరి అప్పుడు నన్ను షేరు కూడా లేకుండా చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో డైరెక్టర్గా అపాయింట్మెంట్ కూడా వారే చేయడం జరిగింది. ఇంకా తర్వాత కాలంలో మరి వారు పరంపదించిన తర్వాత మళ్ళీ ధర్మశ్రీ గారి నాయకత్వంలో మరి అదే షుగర్ ఫ్యాక్టరీ కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా, మరి ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి మా బుచ్చిపేట మండలంలో నాన్ టీడీపీ ఫస్ట్ టైం గెలవడం, జడ్పీటీసీ మెంబర్గా మరి మంచి మెజార్టీతో సుమారు 8,000 మెజార్టీతోనే ఇక్కడ గెలవడం జరిగింది. జడ్పీటీసీకి ఎన్నుకోవడం. కాంగ్రెస్లో ఇన్ని పదవులు చేసినప్పుడు కూడా వైసీపీలోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఇదైతే రియల్గా చెప్తున్నాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పాలన నచ్చి మంచి దాంట్లోకి వచ్చాను అనుకుంటున్నాను. ఆ రోజు రావడానికి అయితే వెరీ క్లియర్గా మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. 2 దఫాలుగా మాకు దగ్గరగా ఉన్న వ్యక్తి, మేము కలిసిమెలిసి పనిచేసిన వ్యక్తి తక్కువ ఓడిపోతున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా నేను అప్పుడు స్టేట్ సెక్రటరీని, పిసిసి సెక్రటరీని, కాంగ్రెస్ పార్టీ రఘువీర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పరిశీలకుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమిని చాందీ అని చెప్పి ఆయన కేరళ మాజీ ముఖ్యమంత్రి గారు,
ఆయన 13 సార్లు ఒకే కాన్స్టిట్యున్సీ గెలిచినటువంటి వ్యక్తి. ఆయన సమక్షంలో చెప్పాను నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు. గెలవను, పార్టీ అంతా ట్రాన్స్ఫర్ అయిపోయింది వైఎస్ఆర్లోకి. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలను కొనసాగాలనుకున్నప్పుడు కూడా నేను డైరెక్ట్గా ఓపెన్ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పాను, మరి నాకు మీరు ఈ ఆఫర్ చేసిన ధర్మశ్రీ అన్న వ్యక్తి మళ్ళీ అక్కడ నిలబడితే మాత్రం నాకు బాగా కావాల్సిన వ్యక్తి, మరి ఆయన ఓడిపోతున్నాడు 2 సార్లు కూడా, నేను కనీసం 400-500 భర్తీ చేయగలనేమని చెప్పేసి నేను ఆయన పోటీ చేస్తే మాత్రం నేను మరి ఈ పార్టీలో ఉండలేనని చెప్పేస్తే మరి ఎలక్షన్కి 40 రోజుల ముందు జాయిన్ అయ్యి ఆ రోజు కంచి కూడా వారి నాయకత్వంలో అంకితభావంతో పనిచేయడం జరుగుతుంది. పార్టీలో చేరిన తర్వాత ఏమన్నా పదవులు కానీ ఏమైనా ఆశించలేదా? నాకు ఆ పదవి ఇవ్వడం భరోసా ఏమన్నా మీకు ఏమైనా కలిగిందా? నాకు ఏమనలేదు, కలిసి పనిచేద్దాము, ప్రాంతం డెవలప్ చేద్దాం అన్నారు. నాకు పదవుల కన్నా నేను ఊహించుకుంటా, మా కుటుంబ నేపథ్యం పెద్ద పదవులతో లేకపోయినప్పుడు కూడా నేను ఊహించుకుంటే ఎన్నో పదవులు వచ్చాయి. నా అదృష్టం కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను స్టేజ్ ముందు ఎప్పుడు కూర్చోలేదు. స్టేజ్ ముందు ఎప్పుడు కూర్చోలేదు, స్టేజ్ మీదే కూర్చున్నాను. యూత్ కాంగ్రెస్ నాయకుడు అయిన కాడి నుంచి కూడా ఏ డయాస్ అయినా ఇప్పుడు దాకా మా జరిగినటువంటి పరిణామాలన్నింటిలో కూడా ఏ స్టేజ్ అయినా ఒక సెలబ్రిటీగానే కూర్చోవడం జరిగింది. ఆ రకంగానే ఈ గౌరవమే చాలు, ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి గౌరవించాలని అనుకున్నాను. అనుకోకుండా ఒక మంచి కాన్స్టిట్యూషనల్ సభలు చేసేటువంటి చట్టాలు చేసేటువంటి జిల్లా పరిషత్లో మరి ధర్మశ్రీ గారు వాళ్ళ అవకాశం కలిగింది. మరి నాతో పాటు ఉన్నటువంటి మా బుచ్చేపేట మండలంలో పార్టీలకు అతీతంగా పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా అంకితభావంతో పనిచేసి మా ప్రాంతానికి ఒక చెడ్డ అభిప్రాయం బుచ్చేపేట మండలంలో. పూర్వం నుంచి ఏంటంటే ఎర్రవై నాన్ ఎర్రవై అని ఫీలింగ్స్, ఇలా రోడ్డు పక్కన ఉన్న గ్రామాలన్నీ నాన్ ఎర్రవై, దిబ్బడి నుంచి ఉన్న గ్రామాలన్నీ ఎర్రవై అనేవారు. ఈ ప్రాంతం వ్యక్తి నిలబడితే ఆ ప్రాంతం ఓటేసి లేని పరిస్థితుల్లో నేను నాన్ ఎర్రవైకి సంబంధించిన వ్యక్తిని ఎర్రవై బిడ్డగా సేకరించి ఎర్రవై నుంచి నిలబడ్డటువంటి ఓ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఉన్న వ్యక్తి మీదే మంచి మెజార్టీతో బ్రహ్మాండం గెలిపించారు. నేను కూడా 1992 జనవరి 6న యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాను. అంతకు ముందు తిరిగాను సైకిల్ మీద కూడా. మా మండలం ఇన్ని రోడ్లు లేవు అప్పుడు. సైకిల్ మీద తిరిగి ఆ మండలం అంతా కూడా వడగలిపి నేను ఇవాళకి వచ్చి కూడా అన్ని కులాల మతాలతో మమేకమైపోయి ఏదైనా ఊర్లోని లిస్టు ఒక 40 మంది తక్కువ పేర్లు లేకుండా నేను చెప్పగలను ఈ రోజుకి వచ్చి కూడా. ఆ సాన్నిధ్యం ఈ బుచ్చేపేట మండలంతో ఏర్పడింది. 2019లో వైసీపీ అభ్యర్థి అయిన ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీ విజయం ఏ విధంగా సహాయం చేశారు అప్పట్లో? ఏం లేదండి, ఇప్పుడు దాకా జరిగినట్టు ఇప్పుడు ఎలాగుంటుందంటే 2 సార్లు ఆయన ఓటమి చెందారు. కొంత మా ఎక్స్పీరియన్స్ కూడా పనికొచ్చి అక్కడున్న సమస్యలు, బుచ్చేపేట మండలంలో ఉన్న సమస్యలు, అవతల వ్యక్తి ఏం చేయగలడు, ఈ వ్యక్తి ఏం చేయగలడు, అవతల వ్యక్తి ఏ రకంగా జనాల దగ్గరగా ఉండగలడు, ఈ వ్యక్తి ఎలా చనువుగా ఉండగలడు, ఇక్కడ సామాజిక సమీకరణలు ఎలా ఉంటాయి, ఇక్కడ తాలూకా ఆచార వ్యవహార శైలి ఇప్పుడు మేము ఉంది. బుడుక్కుని వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పటికి లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. ఇతను కూడా సామాన్య రైతు కుటుంబం కాబట్టి ఇతను కూడా టైం టేబుల్ ఇస్తే గేదెలు మేపుకున్నాడు, చదువుకున్నాడు, విద్యాధికుడు, ఒక ఆధ్యాత్మిక చింతన ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రజలతో ఏ రకమైన బాండింగ్ ఏర్పడేది అన్నది ఆ రోజుకున్నటువంటి స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఎవరు కూడా జనాలకు చూపించలేకపోయారు. 2 సార్లు ఓటమిని కూడా ఇవాళ అన్ని కూడా సామాజిక రాజ్యం వెళ్తున్నాయి. క్యాస్ట్ల పరంగా అన్ని చూసేటప్పుడు కొంత సందర్భంలో ఇంకో క్యాస్ట్ని కించపరచాలని కాదు, కానీ ఇంతమంది ఉన్నారు కదా 2 సార్లు ఎందుకు ఓడించే పరిస్థితి వచ్చింది, ఏం చేయలేనిదేంటి, ఇంతకుముందు ఏదైనా ఫ్రాడ్ చేస్తుంటే మనం ఆపుదివే, మనకు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు కదా, ఒకసారి ఇవ్వండి అన్న విషయాన్ని చెప్పినప్పుడు 2 ఈవీఎంలు ఓపెన్ అవ్వకపోయినప్పుడు కూడా మంచి 28,000 పైచీలకు మెజార్టీ వచ్చింది. అందులో మా గ్రామం సెకండ్ ప్లేస్లో ఉంది. వడ్డాది గ్రామం, కొత్తకోట ఫస్ట్, సెకండ్ ప్లేస్ వడ్డాది గ్రామం. టోటల్గా మా బుచ్చేపేట మండలం వరకు ఎప్పుడు లేని విధంగా 8,000 మెజార్టీ వారికి ఆ రోజు ధర్మశ్రీ గారి విజయం తర్వాత మీరు విజయంలో కీలక పాత్ర పోషించారని మీకు జడ్పీటీసీ టికెట్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే మిమ్మల్ని గుర్తించి మీకు టికెట్ ఇచ్చారు? గుర్తించే ఏం లేదు. విషయం ఏంటంటే ఆ రోజుకి జరిగినట్టు పరిణామాలను చూసుకొని ఒక సీనియర్ పొలిటీషియన్ గా నేను గతంలోనే ఎంపీపీ చేయాలనుకున్నారు నన్ను. నేను పొట్టిదురపాలెం అనే గ్రామం నుంచి ఎంపీటీసీ కూడా ఎలక్ట్ అయ్యాను. నేను చాలా పెద్ద మంచి మెజార్టీతో ఎన్నికైనప్పుడు కూడా ఒక ఎంపీటీసీ తక్కువ రావడం వల్ల ఆ రోజు ఎంపీపీ చేయి జారిపోయింది. ఇవాళ మండల పరిషత్తులో దీంట్లో ఉంటే కొద్దిగా యాక్టివ్ పార్ట్ ఉన్న వ్యక్తిగా, కొంచెం జనాల్లో ఎక్కువగా దూసిపోయే వ్యక్తిగా, నా వ్యక్తిగత అలవాట్లు పక్కన పెడితే జనాలతో ఎటువంటి కరప్టెడ్ లేకుండా ఉన్న వ్యక్తిగా, ఏదో కష్టపడి పనిచేసుకునే వ్యక్తిగా, 10 మందితో ఎప్పుడు కూడా కలిసిమెలిసి అన్ని కులాల మతాలు తిరిగే వ్యక్తిగా, మండలంలో కొద్దిగా సహాయపడతారు అని చెప్పేసి
ఈ కార్యక్రమం ఈ ఫలానా అయితే బాగుంటుందని చెప్పి కొంతమంది మిత్రులు, నాకు బాగా కావాల్సిన మిత్రుల సలహా మేరకు ఈ బీ ఫార్మ్ కేటాయించడం. మరి అదృష్టం కొద్ది గొప్ప చెప్పకూడదు కానీ ఒక్క పాంప్లెట్ కొట్టించలేదు నేను. జెడ్పీటీసీకి అమ్మవారి చెట్టు కింద చెప్తున్నాను, ఒక్క పాంప్లెట్ కొట్టించలేదు. ఎవరైనా కొట్టించమని అడిగితే ఎంపీటీసీకి జెడ్పీటీసీకి ఒకే గుర్తు కదా, మీరు కొట్టించినప్పుడు తిరిగేస్తాను. నాకు డబ్బులు ఇవ్వడం కానీ ఎంపీ పాంప్లెట్లు కానీ డీజిల్ కానీ అవసరం ఉండదేమో. ఈ జిల్లాలోనే పెద్ద మెజార్టీతో గెలవాలి. నేను 87 నుంచి కూడా 20 ప్రాంతంతో ముడిపడి ఉన్నాను. ఎన్జిఓ సంస్థల ద్వారా కానీ నాకున్న ఇన్ఫ్లుయెన్స్, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ వివిధ ఎంపీల దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుల నుంచి ఫండింగ్ అని తెచ్చి ఏదో ప్రాంతానికి ఏ గ్రామంలో ఏదో నా రిప్రజెంటేషన్ ఉందన్న ఉద్దేశంతో నేను ఎవ్వరి దగ్గర ఒక రూపాయి ఖర్చు పెట్టడం కానీ, గాడ్ ప్రామిస్ ఒక్క లిక్కర్ కేసు కానీ, మళ్ళీ అమ్మవారి యాప్ చెట్టు మాకు ఇలా వెళ్ళిపో ఒక్క పాంప్లెట్ కూడా కొట్టించలేదు. ఒక్కొక్క సందర్భంలో మా ఎమ్మెల్యే గారు ఏ ప్రసారం గట్ట ఏం బాగాలేదట, డల్లుగా ఉందట, డీజే కూడా పెట్టలేదని ఎవరితో అన్నప్పుడు కూడా నేను బుర్ర ఊపి వదిలేసాను తప్ప ఎక్కడ సింగిల్ ఎంపీ కూడా ఖర్చు అవ్వకుండా నా చేతుల మీదుగా ఆయన జడ్పీటీసీ నేనేనే ఉన్న విషయం నాకు తెలియదు. మా మండలం వరకు మళ్ళీ గతంలో ఎంపీపీ ఆఫర్ వచ్చేటప్పుడు సుమారు కొంత ఎలక్షన్ కోడ్కి సంబంధించినటువంటి దగ్గరగా కొద్ది అమౌంట్ అయింది. కానీ మొన్నైతే మాత్రం నాకు ఈ అత్యున్నతమైనటువంటి ఓ గెజిటెడ్ హోదాకి వెళ్ళినటువంటి మరి ఈ పదవి అయితే మాత్రం నాకు ప్రజల తాలూకు అభిమానం, ధర్మశ్రీ గారి నాయకత్వం పట్ల ఉన్న విశ్వాసంతో వచ్చిందని నేను చెప్పగలను. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత, జడ్పీటీసీగా గెలిచిన తర్వాత ఈ బుచ్చిపేట మండలంలో అభివృద్ధి పదంగా ఏం తీసుకొచ్చారు? అలా మండలానికి ఏమైనా పనులు ఏమైనా చేశారా మీరు? నేను గెలిచిన తర్వాత అదృష్టం కొలది ఏమైందంటే, ఫస్ట్ నాకు విశాఖపట్నం జిల్లా విజిలెన్స్ ఫుడ్ కమిటీ మెంబర్గా అపాయింట్ చేశారండి. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో జెడ్పీటీసీలందరిలో కూడా మాకు సంబంధించి, మా కుటుంబానికి సంబంధించి మా బ్లడ్ రిలేషనే ఇంకొక 2 జెడ్పీటీసీలు ఉన్నారు. రావికత్వం ఒక సిస్టర్ అవుతారు, కోటోట్లో సిస్టర్ అవుతారు. అంటే ఆ రావికత్వం జెడ్పీటీసీ గారి అబ్బాయికి మా కూతురుని ఇచ్చాం. రావికత్వం జెడ్పీటీసీ గారికి కోటోట్ల జెడ్పీటీసీ గారు చెల్లి అవుతారు. ఈ సంబంధాలు కాకుండా మా పూర్వ చుట్టానికి విధంగా చుట్టాలు ఇవన్నీ బేస్ చేసుకుని కొద్దిగా యాక్టివ్గా సీనియర్ పొలిటీషియన్స్గా ఒకరోజు మా మనముడికి ఇక్కడ ఏదో మా పొలంలోనే బాటసాల కార్యక్రమం అయితే జెడ్పీటీసీలు అందరూ వచ్చి, నేను వచ్చి మీరు బోన్స్ వెళ్ళని తప్ప గిఫ్ట్లు గట్టేం తేవద్దని అందరికీ చెప్పినప్పుడు కూడా మీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం అందరం కలిపి అని చెప్పి అందరూ అక్కడికక్కడే కూర్చొని అవుట్ ఆఫ్ 40 మెంబర్స్కి ఇంచుమించు 32 మెంబర్స్ వచ్చారు. 8 మెంబర్స్ రాలేదు. వాళ్ళకి వీళ్ళు ఫోన్లో కాంటాక్ట్ చేసి మన యూనియన్ ఒకటి పెట్టుకున్నాం జెడ్పీటీసీల ఫోరం, దానికి ఈ నెల చేద్దాం అందరూ కూడా ఎప్రిషియేట్ చేసి యూనియన్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా డిఫరెంట్ కోణాల్లో జెడ్పీ చైర్మన్ గారి తర్వాత ఏదైనా గ్రాంట్లు ఎక్కువ తెచ్చి అనేక కోణాల నుంచి ఒక మంత్రులు పెట్టుకుంటా, ఇంకో జెడ్పీటీని పెట్టుకుంటా, ఈ రకంగా ఎక్కువ డ్రింకింగ్ వాటర్కి మేము 35 పంచాయతీలు ఉన్నాయి. నేను బోర్లు కొట్టించలేని ఊరంటూ లేదు. ఒకే రోజు 9-10 ఒకే ఊర్లో కొట్టించినటువంటి ఇవి విలేజ్ కనెక్టివిటీ ప్లస్ ఈ పొలాలు కూడా పనికొచ్చే విధంగా రోడ్లు. అలాగే మీరు వచ్చేటప్పుడు చూస్తూ ఉంటారు, ఈ రోడ్డు నేనే గతంలో ఎవరినో పట్టుకుని రోడ్డు వేస్తే ఇవాళ ఇక్కడ జగనన్న కాలనీ వచ్చింది. నేను తెల్లవారులు వేసిన కాడి నుంచి కూడా ఎక్కడికి వెళ్ళా ఏదో ఒకటి తెచ్చి జనాల దగ్గర పెట్టాలి, 10 కాలాలు ప్రజల్లో ఉండాలి, రాజకీయాలు ఉందాం అనుకున్నాం. ఒకవేళ ఏదైనా పదవులు ఉన్నా లేకపోయినా రేపొద్దున మనం లేకపోయినా మనకు సంబంధించినటువంటి రిలేటెడ్ పర్సన్స్ ఎవరైనా వెళ్ళేటప్పుడు మీ నాన్ని బోర్ వేయించాడు, మీ నాన్ని బస్ షెల్టర్ కట్టించాడు, లేకపోతే మీ నాన్ని కలవట్టు కట్టించాడు, మీ నాన్ని రోడ్డు వేయించాడు, మీ నాన్న స్కూల్కి పనిచేసాడు అనే విధంగా చెప్పుకుంటున్న ఆలోచనతోనే ఉన్నంతలో సంతృప్తికరంగా చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నాను, ఇంకా చేయడానికి కూడా ఇంకా చాలా ఉంది. మీకు జిల్లాలోనే మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ బాగా సత్సంబంధాలు ఉన్నాయి కదా బ్రహ్మాండంగా. ఇప్పుడు ప్రజెంట్ కరణం ధర్మశ్రీ గారు కూడా మళ్ళీ పోటీలో ఉన్నారు. ఆయన గెలుపుకి మీరు ఏ విధంగా కృషి చేస్తారు ఇప్పుడు? ఎందుకంటే 2019 ఎలక్షన్లు, ఇప్పుడు 2020 ఎలక్షన్ కూడా చాలా ప్రతిపక్షాలు కానీ అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు ఒక వాళ్ళు చెప్తున్న మాట అయితే నిజం. మీ సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయంటారా? మేము దగ్గరగా మాకు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం అన్నా, నేచర్ ఉన్న విషయాల్ని ప్రజల ముందు పెట్టడం అన్నా, 10 మందిని పోగొట్టడం అన్నా నాకు చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఈ యూత్ కాంగ్రెస్ ఉన్నందుకు నాకు చాలా ఇష్టం. నాకు ఒక అరగంట టైం ఇస్తే, అరగంట ఇస్తే 100 మందిని పోగొట్టేస్తాను ఫోన్లోనే. నాకు అంత ఇష్టం. నేను రెండోది ఏంటంటే జనాలకి దగ్గరగా, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ టుడే మార్నింగ్ ఆర్బీవరం అని పంచాయతీ శివారు చిన్నభీమవరం విలేజ్ ప్రచారానికి వెళ్ళాం. అక్కడ అందరూ కూడా విలేజ్ అంతా కలిపి 150 ఇళ్ళు ఎన్ని ఉంటే అందరూ చెరువు పనులోకి వెళ్ళిపోయారు. మేము డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి అబ్బాయి సూర్య అని అతను, నేను, కొంతమంది కుర్రోళ్ళు, అక్కడ లోకల్ ఉన్న సర్పంచ్ వాళ్ళ లీడర్స్, మేము అందరం కలిపి చెరువులోకి వెళ్ళాం. వెళ్ళిన వెంటనే ఒక్కటే
అక్కడ ఉన్నటువంటి వాటర్స్, మీరు సంక్షేమ పథకాలు అన్నారు చెప్తున్నాను, ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రిప్రజెంటేటివ్గా మీ దగ్గరికి పంపించాడు. ఆయన చేసిన పనులు నచ్చే అనుకుంటే సాయం చేయమనండి, ఎవరిని ఫోర్స్ చేయొద్దని చెప్పి పంపించారమ్మా అంటూ, అమ్మ మీకు 2019 నుంచి 2024 దాకా వైఎస్ఆర్ ఆసరా ఎంతమంది వర్తించిందంటే అందులో 1/4 చేతులు ఎత్తారు. బాబు మాకు ఇంత డబ్బులు పోయాయి, ఆయన వల్ల అప్పులు తీరిపోయాయి. చేయూత ఎవరు పడుతుందంటే 1/4 చేతులు ఎత్తారు. అమ్మ కూడా ఎవరు పడుతుందంటే 1/4 చేతులు ఎత్తారు. అక్కడికి వచ్చినటువంటి భరోసా అందరూ అన్ని రకాల కూడా వచ్చారు. రైతు భరోసా వచ్చింది. డిఫరెంట్ పార్టీస్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎన్ఆర్జీస్, మహాత్మా గాంధీ ఎన్ఆర్జీస్ పనిలో నా చెరువులో కూర్చునేటప్పుడు తెలుగుదేశం పార్టీ, కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా గత 30 ఏళ్ళ నుంచి ఆ మండలంతో ఉన్న పరిచయాల వల్ల ఏ గ్రామంలో కొంతమంది లేడీస్ని కానీ జెంట్స్ని కానీ ఆ కుటుంబ కమ్యూనిటీ ఏంటి, వాళ్ళ రిలేషన్ ఏంటి, వాళ్ళు ఏ పార్టీ కొట్టేస్తారు, ఎవరితో ఎలా ఉంటారు, వాళ్ళ తాలూకు మూవ్మెంట్ ఏంటని నాకు దగ్గరగా తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించినటువంటి నాయకుల కుటుంబాల కూడా మాకు ఎవరు మేలు చేస్తే వాళ్ళు మర్చిపోతాం ఏంటి బాబు, గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిపాలన లేదు. ఎప్పుడైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మాలాంటి కూలి పనులు చేసుకున్న వాళ్ళు 2-3 రోజులు ప్రకృతి వైపరీత్యాలు వస్తే తిండి ఎలాగని చెప్పి భయపడే వాళ్ళవి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావడం వల్ల మా బ్యాంకుల్లో వివిధ పథకాల ద్వారా మీరు డైరెక్ట్ అకౌంట్ వేసిన డబ్బులు 70,000, 80,000, 1,50,000 కూడా ఉన్నాయి. కాబట్టి ధైర్యం ఉన్నాం. మీరు ఓట్లాడడానికి ఎవరు వచ్చినా మీకేస్తామని చెప్తానే అంటాం, కానీ ఇది న్యాచురల్ అని చెప్పేసి అందరూ కూడా చేతులెత్తి మాకు సంఘీభావం తెలిపారు. ఇవాళ పూర్తిగా వ్యక్తుల మీద కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా మీరు ఓటేసారు లేదా అని చూడలేదు. ఇన్ని పెట్టాం రేపు వేస్తారని అడగకుండా చేసిన కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా ఆకర్షితులై వితౌట్ కరప్షన్. ఇందాక ఒక పెన్షనర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఎంత వస్తుందంటే 3,000 బాబు అన్నారు. డబ్బులు ఏమి ఇస్తున్నాం వాలంటీర్ కన్నా, అస్సలు రూపాయి ఇవ్వలేదన్నారు. ఎప్పుడైనా కళ్ళ ఊహించంటే ఇంతకుముందు 70 రూపాయలు ఇచ్చినప్పుడు 15 రూపాయలు తీసుకుంటారు బాబు అన్నారు. అవినీతి లేదు. పెన్షన్ ఒక్కటే మేము నగదు రూపాయలు ఇస్తున్నాం. ఉన్న అమౌంట్ అంతా బ్యాంకుల్లో పడుతుంది. మీకు తెలిసి ఇప్పుడు ఇంచుమించు ఈ 2,70,00,000 రూపాయలు స్టేట్ వైడ్ జరిగితే మా మండలానికి సంబంధించి సుమారు ఒక 100 కోట్లు 150 కోట్లు ఉన్నప్పుడు కూడా ఇంత ఆరోపణ ఒక వాలంటీర్ మీద కానీ సచివాలయ సిబ్బంది మీద కానీ ఎక్కడ కూడా లేదు. ఎటువంటి ఆరోపణ లేకుండా ప్రభుత్వం జరుగుతుంది. ఇంకా దారుణం ఏంటంటే బలమైనటువంటి అపోజిషన్ అనిపించుకొని వీక్గా ఉన్న వ్యక్తులే కానీ ఏదో వ్యక్తిగతం కావాలని నిందలేస్తున్నారు తప్ప ఈ రోజుకి వచ్చి ప్రభుత్వ పరంగా ఒక విమర్శ చేయలేకపోయారు. అది మాకు సుగమం. ఏదేమైనా ఏమి చేయకుండా అంత మెజారిటీ ఇచ్చారు ప్రజలు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసాం కంటే అంతకంటే మంచి రిజల్ట్ వస్తుందని మేము అనుకుంటున్నాం. సార్ చూస్తున్నాం ప్రధానంగా చోడవరం నియోజకవర్గంలో సమాజాలు చూస్తుంటే ఇక్కడ బిఎన్ రోడ్డు మీకు తెలిసే ఉంటుంది, చాలా అధ్వానంగా ఉంది. ఇప్పుడు మేము ఆల్రెడీ 2 సంవత్సరాలు ట్రావెల్ చేస్తున్న రోడ్లు ఇప్పటి వరకు కనీసం అక్కడ చిన్న కంకర కూడా వేసిన దాఖతలు లేవు. ఇవన్నీ చూసి ప్రజలు మీకు ఎలా ఓట్లు వేస్తారండి? ముఖ్యంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మేము కూడా చాలా మందికి చెప్పడం జరిగింది. నిన్న కూడా వాట్సాప్ గ్రూపులో కూడా పెట్టాం. ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎప్పుడు కూడా ఈ న్యాయ వ్యవస్థల మేనేజ్మెంట్ చేయడం, ఏదైనా వర్క్ చేసేటప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి తాలూకా కన్స్ట్రక్షన్ కంపెనీ అది. బిఎన్ రోడ్డు ప్లస్ వడ్డాది నుంచి తాటిపర్తి రోడ్డు మాడుగుల కాన్స్టిట్యున్సీ 2 కూడా అతనే టెండర్ పాడడం జరిగింది. అతను చంద్రబాబు నాయుడు గారికి బాగా క్లోజ్ రిలేటెడ్. ఆయన అక్కడ ప్రభాకర్ చౌదరి అని చెప్పి అనంతపురం జిల్లా తాడిపర్తి ఏరియాలో ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారి బంధువు. ఇది పని కట్టుకొని మళ్ళీ చెప్తున్నాం, రాజకీయ విమర్శలు గట్ట కాదు. ఇన్ని కార్యక్రమాలు చేసి ఇన్ని రకాలుగా చేసిన వ్యక్తులు బిఎన్ రోడ్డు చేయడం పెద్ద పనేం కాదు. మరి పక్కనే ఉన్నటువంటి మాడుగుల కాన్స్టిట్యున్సీ రోడ్లు పూర్తయ్యాయి. మా చోడవరం కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక బిఎన్ రోడ్డు తప్పించి మీకు రాజం తట్టబంద రోడ్డు కానీ, రాజం మన అచ్చర్ల రోడ్డు కానీ, బంగారుమెట్ట కేబీ రోడ్డు కానీ, ఈ రోడ్లన్నీ కూడా అయిపోయి. ఇది కేవలం మాకు చెడ్డ పేరు రావడం కోసం మరి తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా పనిగట్టుకొని ఈ మాడుగులు వడ్డాది రోడ్డు అది కూడా ఆపించారు. ఇది పక్క ఎవరిని అడిగినా చెప్తారు. కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు తెలియదు అంటారా మీకు? ఎందుకంటే వాళ్ళ వ్యక్తులు కూడా టీడీపీ వాళ్ళని మీకు తెలియలేదంటారా? కాదు, ఇది సిస్టమ్, డెమోక్రటిక్ సిస్టమ్. దీనికి ఒక అర్హతలు ఉంటాయి. టెండర్లో ఎవడైనా బిడ్డింగ్ వేయచ్చు, ఎవరైనా పాడుకోవచ్చు. పాడిన తర్వాత ఆ డిపాజిటే కదా పోద్ది అని చెప్పేసి అంతకన్నా ఎక్కువ వాళ్ళు ఎవరో మనకి ఇస్తే ఒక కాన్స్టిట్యున్సీని పాడు చేయొచ్చు ఆలోచన జరిగింది తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదనో వైఎస్ఆర్ చేయకూడదని ఏముండదు. పాడిన తర్వాత ఇన్ని మూలాలు ఉన్నాయి, వెనకాల ఇంత అభివృద్ధిని అడ్డుకుంటుంటే నిరోధకులు ఉన్నారని చెప్పి
మాకు తెలిసేటప్పటికి చేయి దాటిపోయింది. అయినప్పుడు కూడా సాయిరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ పదే పదే వారి దృష్టి చెప్పినప్పుడు కూడా సీఎంఓకి అయితే చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి అయితే వందలాది సార్లు మా ఎమ్మెల్యే గారు వెళ్ళి ఈ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టడం, వాళ్ళు పిలిపించి వార్నింగ్ ఇవ్వడం, వాళ్ళు ఏదో మిషన్ పట్టురావడం, సీఎంఓని సాటిస్ఫైడ్ చేయడం కోసం చిన్నది ఒక 2 గోతులు కప్పడం, మళ్ళీ ఏదో టెక్నికల్ ప్రాబ్లం అని వెహికల్ రిపేర్ అని చెప్పి వెళ్ళిపోవడం, ఈ రకంగా ఇబ్బంది పెడుతూ ఎన్నికలు కూడా వచ్చేదాకా అలాగా డ్రామా ఆడిసి ఈ రకంగా ఇలా చేశారు. అంటే ప్రజెంట్ చూస్తుంటే రోడ్లన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్తుండే చాలా రోడ్ల వరకు క్లియర్ చేశారు. కానీ కొన్ని చోట్ల రూరల్ రోడ్లు అయితే పెండింగ్లు ఉండిపోయినాయి ఇప్పుడు కూడా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అది నియోజకవర్గం కాదు, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్రజల్లో ఒక థాట్ అనేది వెళ్తుంది కదా, అభివృద్ధి లేదు పథకాలు ఇస్తే ఎలా అని ఒక థాట్ వెళ్ళినప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళని ఓటు అడగలరు? పబ్లిక్ ఏంటంటే అభివృద్ధి కోరుకుంటారు, సంక్షేమం కోరుకుంటారు కానండి, ప్రజలు ఆ రోడ్ల మీద అటు ఇటు ఎక్కడికో తిరగాలని ఎక్కువ కోరు. అయినప్పుడు కూడా ఏదైనా విషయం వచ్చేటప్పటికి అన్నీ చేయవలసి ఉంది. ఒక పక్క ఎన్నో చేసి అనకూడదు కానీ చిన్నపిల్లలకి బూట్ కానించి బెల్ట్ కానీ స్కూల్ బ్యాగ్ దాకా అన్ని సమకూర్చి కరోనా టైంలోనే 18 నెలల పాటు ఫ్రీ రైస్ ఇచ్చి, ఖర్చులకు డబ్బులు ఇచ్చి, అమ్మఒడేసి, రైతు భరోసా, చేయూతేసి, ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేస్తూ కూడా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఎక్కడైనా అరకరు ఉండిపోయి తప్ప ఏమీ లేవు. మీకు ఒకటే ఏమీ చేయకపోయేలా ఉంటే మీకు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిన తర్వాత అంతకు మించి రిపోర్ట్ వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి సిద్ధం సభలు చూడండి, లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్న మీటింగులు చూడండి. మరి జనాల్లో వాళ్ళకి ఏదైనా ఆ అసంతృప్తి ఉండేలాంటి ఇంత జనం ఇంత పోగులుగా వచ్చే పరిస్థితి కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజల తాలూకా నాడి తెలుసుకుని ఎట్టి పరిస్థితులు కూడా వైనాట్ 175 అనే పదాన్ని వాడుతున్నది దీనికే. ఇప్పుడు ప్రజెంట్ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటున్నారు. ఒక పక్క కూటమి అభ్యర్థులైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అలాగే బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, 160+ మాకు వస్తున్నాయి, 20+ ఎంపీ సీట్లు మేము సాధిస్తాం. ఎందుకంటే 25 ఎంపీలు కూడా జగన్మోహన్కి ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. ఇప్పుడు దాని ప్రస్తావన లేదు. అది మాకు అధికారికి చూడండి మేము తెస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వైనాట్ 170 ఇది చూడాలా, ఇక్కడ 160+ చూడాలా? రైట్, ఇది మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఏదైనా మనం వేటాడేటప్పుడు బాణం వేసేటప్పుడు ముగ్గురు వేసి కొడతారా, ఒకరు కొడతారా? గురు శిష్యుడికి అది లక్ష్యం తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి దూసుకెళ్ళిపోయి తండ్రి కన్నా 10 అడుగులు ముందుకేసి జనాల నాడి తెలుసుకొని జనాల హృదయాల్లోకి పోయాడు. కాబట్టి ఒకే వ్యక్తి, ఒకే సింబలు. మేము ఎక్కడ అడిగినా 2 ఓట్లు ఫ్యాన్కి అడుగుతాం. మేము గురి చూసే వ్యక్తి అతను, లక్ష్యం తెలుస్తుంది. ఒక నెక్కనో పెక్కనో కొడదాం అనుకునేటప్పుడు 2 అడుగులు ముందుకెళ్తే బాణం ఎంతకు వెళ్ళాలన్నది ఒకరికే తెలుస్తుంది. ఇక్కడ ఈ గురి చూసి వాళ్ళు చంద్రబాబు నాయుడు చూస్తాడా, పవన్ కళ్యాణ్ చూస్తాడా, మోడీ చూస్తాడా, కమలం పువ్వు చూస్తుందా, గ్లాస్ చూస్తుంది, సైకిల్ చూస్తుందా? మాకు నమ్మకం ఉంది గతం కంటే రీచ్ అవుతాం. ఇన్ని చేసినప్పుడు ఎందుకు కొట్టపోవాలి? కుప్పం పెద్ద ఏం కానీ వైనాట్ 175 అంటూ విత్ కుప్పం అన్నారు. ఎందుకు అవ్వకూడదు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక ఆర్డీఓ ఆఫీస్ తెచ్చుకోలేకపోయాడు, నీళ్లు పట్టుకెళ్ళలేకపోయాడు. అక్కడ ఎంపీపీ మేము గెలిచాం, ఎంపీటీసీలు మేము గెలిచాం, ఆర్డీఓ ఆఫీస్ మేము పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి సొంత కాన్స్టిట్యున్సీ కాదు, ఆయన కాన్స్టిట్యున్సీ చంద్రగిరిలో ఒకసారి డిఫీట్ అయితే ఇక్కడికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ మీరు కుప్పం భరతం గెలిస్తే మినిస్టర్ స్థానం కూడా జగన్ గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు వైనాట్ పులివెందులని కూడా చెప్తూ ఉన్నారు, పులివెందులో జగన్ మెడ్డను ఊహిస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొన్న స్థానిక ఎమ్మెల్సీలు కూడా మీకు చూస్తూ ఉన్నాం కదా, అది కూడా కడపలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లకి వీటికి చాలా క్లియర్ కనబడుతుంది. ఎప్పుడైనా పులివెందుల్లో ఎప్పుడైనా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయా? వీళ్ళ అభివృద్ధిని చూసి 4-5 పర్యాయాలు అక్కడ పోటీ చేసిన సతీష్ రెడ్డి వచ్చి మీ పరిపాలన బాగుంది, మీ కులమతాలు ప్రాంతాలు లేకుండా బాగా చేస్తున్నాడు, సతీష్ రెడ్డి ఇన్ఛార్జ్ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, రేపు ఓడిపోబోతున్నారు. ఒక్కొక్క దగ్గర ఇక్కడ సైకిల్కి ఫ్యాన్కి ఇది గ్లాస్కి ఏమని ఒక దగ్గర చెప్తున్నారు, కమలానికి గ్లాస్కి అని ఒక దగ్గర చెప్తున్నారు. ఏం చేస్తామో చెప్పట్లేదు, లైన్నే టార్గెట్ పెడుతున్నారు. వాలంటరీ వ్యవస్థ దరిద్రం అంటున్నారు, మేము వస్తే కొనసాగిద్దాం అంటున్నారు. ఎంత దారుణం అంటే ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి 3,000 రూపాయలు పట్టుకెళ్ళి పెన్షన్ ఇచ్చినటువంటి వాలంటీర్లు దాని మీద కూడా ఎలక్షన్ కంప్లైంట్ చేసి వాళ్ళ వాలంటీర్లు పాపం వృద్ధులకి పెన్షన్ ఆపేశారు. వాళ్ళు ఇవాళ గ్రామాల్లో తిరుగుతుంటే వాలంటీర్లు ఇంకా డబ్బులు తేలేదని చూస్తున్నారు.
వాళ్ళు వెళ్ళి సచివాలయం ఎందుకు వెళ్ళి తీసుకొస్తారు. ప్రస్తుత రాజకీయం అంతా కూడా ఈ పెన్షన్ల మీద నడుస్తూ ఉంది. ఎందుకంటే ఏది జరిగినా రాజకీయం చేయడం రాజకీయ నాయకుడికి అలవాటే. కానీ ఇప్పుడు మీరు ఇంకో మాట చూసుకోవాలంటే పిఠాపురం వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నారు. మీ పార్టీ నుంచి వంగ గీత కూడా అక్కడ పోటీలు ఉన్నారు. అక్కడ గురించి మీకు ఏమైనా అవగాహన ఉన్నదంతా? మాకు అండం ఏంటంటే 175లోనే అది మినహాయింపు ఏమి లేదు కదా. 175లో మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్తూ ఉన్నాడు. మీ పార్టీ నుంచి ఏమన్నా అక్కడ ఆల్రెడీ మిథున్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్గా వేశారు. కేవలం పవన్ కళ్యాణ్ ఓడించడాకే కదా. పవన్ గారు తప్ప అవన్నీ తప్పుగానండి. మిథున్ రెడ్డి గారిని ఓడించడం గట్ట కాదు. వంగ గీత అన్నవాడి సీనియర్ పొలిటీషియన్. పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యంలో రాకముందే ఆవిడ జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ మెంబర్గా, ఎంపీగా జనాలకు సేవ చేసిన వ్యక్తి. ఎట్టి పరిస్థితులు కూడా మాకు తెలిసైతే ప్రజల ద్వారా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు వాడిస్తారు అక్కడ. ఇది మేము ఎవరూ ఓడించక్కర్లేదు. రేపు పొద్దున్న మళ్ళీ ఏదైనా కర్మకాయలపై ఏదైనా అట్నుంచి ఏమైనా నవ్వే అవకాశం ఉంటే మళ్ళీ మోడీ వాళ్ళు అతను తీసుకొచ్చి నెత్తిమే ఎక్కిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు వాడిస్తారనేటువంటి నాకు అక్కడ పిఠాపురం ఏరియా నుంచి వింటున్నటువంటి మాట. అంత మించి 1,00,000 ఓట్లు 2 లక్షలు ఉన్నాయి. 1,50,000 2 లక్షలు ఉంటే 1,00,000 వచ్చితే ఉన్న వాళ్ళకి ఎక్కడికి వచ్చేస్తాయి? జిల్లాలో ఉన్న మంత్రులు గారు ఎమ్మెల్యే గారిని మీకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తులు కానీ ప్రజెంట్ మీరు జడ్పీటీసీ సభ్యులుగా అలాగే విశాఖ జిల్లా జడ్పీ ఫార్మసిస్టులుగా ఉన్నారు. రేపు భవిష్యత్తులో ఏమైనా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? నాకా చాలు. ఇంక ఇప్పటికైతే నేను రియల్గా మనసులోనైతే ఏదో చట్టసభలు ఉండాలనుకున్నాను. భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు. ఇంక ఇప్పుడున్న రాజకీయాలు పత్రికా ముఖంగా మీడియా పరంగా చెప్పకూడదు కాదు, కానీ మాలాంటి మధ్యతరగతి వ్యక్తులు సరిపోయి కాదు. ఎవరు ఎన్ననుకున్నా ఏదనుకున్నా కానీ ఇవాళ మహాత్మా గాంధీ గారు వచ్చి అదే గుజరాత్ రాష్ట్రంలో ఏదైనా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే అయినా కూడా లెక్క మించి డబ్బు తేవాల్సి ఉంటుంది. ఇవాళ నేను స్వతంత్రం తెచ్చాను, నేను జాతిపితను అంటే తినేరు. ఇప్పుడున్న పరిస్థితిలో ఓటర్ అనే వ్యక్తి క్లీన్గా ఉంటే లీడర్ అన్నోడు క్లీన్గా ఉంటాడు. ఎన్నికలు అనేటప్పటికి సొసైటీ ఎలగపాడైపోయినా పర్లేదు, ప్రాంతం ఏమైపోయినా పర్లేదు, మీరు ఎలాగ తినేసినా పర్వాలేదు, మాకు ఎంతో రేటు కట్టివ్వండి అని చెప్పేసి 4 పార్టీల దగ్గర కూడా డబ్బులు తీసుకున్న పరిస్థితుల్లో ట్రైల్ వేసుకుంటూ ఒకడు 1000, ఒకడు 2000, ఒకడు 1500 అని చెప్పేసి రాజకీయాలు పూర్తిగా ఇదైపోయిన సందర్భంలో డబ్బుతోనే రాజకీయాలు చేయాలనే పరిస్థితుల్లో మేము చేయలేము. క్యారెక్టర్ చూసి ఓటేసేస్తున్న అనుకున్నటువంటి కాలం ఇప్పుడు పోయింది. అటువంటి ఆలోచన లేదు. రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏదైనా జరగవచ్చు. సామాన్యుడు కూడా అదే అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏదైనా జరగవచ్చు. రేపు పొద్దున్న ఏమైనా కాన్స్టిట్యున్సీలు పెరిగి నువ్వు పనికొస్తావు, సామాజిక పరం పనికొస్తావు, సర్వీస్ పరం పనికొస్తావు, అన్ని కులాలతో మంచి అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఎక్కడైనా చేయాలంటే ఈ రోజుల్లో వార్డు నెంబర్ను వదలలేదు కదా. ఎమ్మెల్యే అంటే ఎవరు వదిలేసుకుంటారు. అటువంటి ఆపర్చునిటీ ఏమైనా వస్తే డెఫినెట్ గా సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఆర్థిక మూలాల గట్రా మేము మాట్లాడి ఇది చేయలేని తప్పితే ఏదైనా అవకాశం వస్తా అంటే ఎవరు కాదని లేవు. ఇప్పుడు జడ్పీటీసీ అనుకున్నామా, మా కుటుంబీకులు ఎవరు కూడా ఇప్పుడు రాజకీయాల్లో చిన్న చిన్న పదవులు చేశారు. ఓ జడ్పీటీసీ అత్యున్నతమైనటువంటి మండలం మొత్తం ప్రజలందరూ ఓటేసేటటువంటి మంచి కాన్సెప్ట్ ఇది. మీ చోడవరం నియోజకవర్గంలో మీరు ఆల్రెడీ జడ్పీటీసీగా బుచ్చిపేట మండలానికి ఉన్నారు. 4 మండలాలు మీకు తెలిసిన మండలాలే. అవును. ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ఇప్పుడు రేపు పొద్దున్న దానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ప్రధాన సమస్యలు ఒకటండి, మెయిన్ బిఎన్ రోడ్ చెప్తున్నారండి. రెండోది మా ఎమ్మెల్యే గారికి పెద్ద మనసులో కోరిక ఏంటంటే ముఖ్యంగా బుచ్చిపేట మండలం బాగా హైవే కనెక్టివిటీ. మాకు 14 km వస్తుంది హైవే ఎటు నుంచి చూసినా కానీ. అనకాపల్లి జిల్లాకి బోర్డరు. పరిశ్రమల పరంగా ఏదైనా చేయాలి. ఎమ్మెల్యే గారు ఇప్పుడే నీ మాటలు ముఖ్యంగా బుచ్చేపేట చోడవరం కాన్స్టిట్యున్సీలకు వెనకబడిన ప్రాంతాల్లోనే అక్షరాస్యత తక్కువ, బాల్య వివాహాలు, ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేసి కేంద్రీయ విద్యాలయం లాంటి సంస్థలు తెచ్చి పరిశ్రమలు తెచ్చి అన్నిటికీ మించి పోలవరం సుజల సవంతి ప్రాజెక్టు ఇక్కడ పంగిడి దగ్గర స్టోరేజ్ అది తెచ్చితే ఈ 20 ప్రాంతం ఏంటంటే భూములు ఉన్నాయి కానీ వర్షం పడితే పండుతాయి, లేకపోతే పోతాయి, ఎండితే పండితే కూడా తెలియని పరిస్థితుల్లో ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలి. ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీని గత పాలకులంతా కూడా నిర్లక్ష్యం చేసి పూర్తిగా ఎంత భయపించారంటే నీకు చెరుకేసినా డబ్బు రాదు అనే విధంగా మొత్తం షుగర్ ఫ్యాక్టరీ మొత్తం పూర్తిగా భూస్థాపన చేసిన పరిస్థితుల్లో ఎందుకు వేస్ట్ చెరుకేసిన డబ్బులు రావని చెప్పేసి పూర్తిగా చెరుకు కూడా తగ్గిపోయిన సందర్భాల్లో 100,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా తెచ్చి, అప్పుగా కాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మళ్ళీ ఫ్యాక్టరీ నిలబెట్టి రాష్ట్రంలో
మంచి విన్నింగ్లో ఉన్నటువంటి ఏకైక షుగర్ ఫ్యాక్టరీ, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన షుగర్ ఫ్యాక్టరీ, మంచి నేషనల్ పొజిషన్లో ఉన్న వ్యక్తులు వెళ్ళినటువంటి షుగర్ ఫ్యాక్టరీ నిలబెట్టాలని ఆశ ఒకటి. ముఖ్యంగా బుచ్చేపేట, రాయకత్వం, రోలుగుంట మెట్ట ప్రాంతాలన్నిటి కూడా సస్యశ్యామలు చేయాలన్నదే మా తాలూకు ధ్యేయం, మా ఎమ్మెల్యే గారి తాలూకు జయం. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? రేపు పొద్దున్న 2024లో మీ ఎమ్మెల్యే అభివృద్ధి కృషికి ఏ విధంగా ప్రజలు తెలిసి ఒకసారి. ప్రజలు ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాలు అనేక రకాలుగా ఎన్నో వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు కూడా ఏం ప్రాంతానికి వెళ్ళినా బాగుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఒక విజన్ ఉన్న లీడర్ నాయకత్వంలో స్థాపించబడినటువంటి ఒక రాజకీయ పార్టీల వ్యక్తులుగా ఈ 59 నెలల కాలంలో కూడా ఎక్కడ ఒక అవినీతి మత చేసుకోకుండా పనిచేసినటువంటి సందర్భాలను ప్రజలకు గుర్తు చేస్తూ, ఇంకా మరింత మీరు బాగుండాలి, ఇంకా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ జిల్లా బాగుండాలి అనుకుంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుందాం. గతంలో ఎన్నుకున్న వ్యక్తి ఏం చెప్పాడు, ఏం చేశాడో అవన్నీ మనం చూసాం. చెప్పని కూడా ఎన్ని చేశాడు ఈ నాయకుడు చేశాడు కాబట్టి మనం ఎన్నుకుందాం అని చెప్పేసి కోరిక. రెండోది, ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి వచ్చి ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఒక ఎమ్మెల్యేగా, విప్గా, ఇన్ఛార్జిగా ఉంటే నిన్ను కార్యక్రమాలు చేశాడు. ఆ కుటుంబంతో ఇది 5వ పోటీ చేయడం, తండ్రితో 2 సార్లు, కొడుకుతో 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి. రేపు భగవంతుడు అవకాశం ఇచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే డెఫినెట్గా మాకు వచ్చిన సంకేతాల ప్రకారం ఈ 3 జిల్లాలకు ఉన్నటువంటి అబ్జర్వేటర్ కూడా మరి వైవి సుబ్బారెడ్డి సారు, మరి వారు కూడా సుసాయిగా మాతో అన్న మాటలు ఏదైనా మీటింగ్లప్పుడు, మీ పని మీరు చేసి పంపించండి, నా పని నేను చేసి పంపిస్తున్నారు వారు కూడా. మరి దాన్ని మేము ఎలాగ అర్థం చేసుకున్నాం అంటే, మీ పని మీరు చేయండి అంటే ఎమ్మెల్యేగా మీరు గెలిపించి పంపించండి, అతను ఒక ఉన్నతమైన పొజిషన్లో కూర్చోబెట్టి బాధ్యత నేను తీసుకుంటానే అన్న విషయాన్ని కూడా మేము బలంగా మాలో గుండెల్లో నాటుకుపోయింది. ఇంకో అబ్జర్వేటర్ ఎవరనంటే పెద్ద పరిగణలో తీసుకోపోదుమే, సాక్షాత్ వైఎస్ విజయమ్మ గారి చెల్లెలు భర్త గారైన సుబ్బారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కో బ్రదర్, తోడలుడైన మరి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయనే ఆ మాట వచ్చింది అనేటప్పటికీ మాకు ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు ఇవాళ మాతో తలపడుతున్నటువంటి వ్యక్తులు గతంలో గెలిచారు, గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది, ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడ ఏ సర్వే చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2వ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇక్కడ ప్రజలు తెలివైన వాళ్ళు, మూర్ఖులు కాదు. గెలిచి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులను ఎన్నుకుంటారు. ఆ సిస్టమ్ గత 3 సంవత్సరాలు బట్టి కూడా మారింది. ప్రభుత్వం ఏదైతే వస్తుందో దానికి సంబంధించిన వ్యక్తుల్ని గెలిపించుకునే బాధ్యత ఉంది. రెండోది, వేలాది రోజుల పాటు ప్రజలందరితో కూడా మమేకమై ఉన్నటువంటి వ్యక్తిని, ఈ ప్రాంత ఆచార వ్యవహార శైలి వ్యక్తిని, కుటుంబ సభ్యుల్లో కలిసిపోయే వ్యక్తిని గెలిపించుకోవడం సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ప్రచారాలు ఏ రకంగా చెప్పినప్పుడు కూడా మరి ఈ రకంగా ఎవరు నమ్మే పరిస్థితులేరు. ఇకపోతే మరి ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్టెడ్ వచ్చినటువంటి వ్యక్తులు ఎంపీలు కూడా గెలిపించడానికి అనకాపల్లి కాన్స్టిట్యున్సీ ఇప్పుడు కూడా సిద్ధంగా లేదు. వైజాగ్ కాన్స్టిట్యున్సీ వరకు ఆ పరిధులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ అనకాపల్లిలో గతంలో అల్లు అరవింద్ని కానీ నోకారు సూర్యప్రకాష్ని కానీ ఒప్పుకోలేదు. ఏ పార్టీ అయినా స్థానికుడినే గెలిపించుకుంటారు. అన్నిటికీ మించి ఎంపీ క్యాండిడేట్ కూడా స్వామీయుడు, స్థానికుడు. మరి అతని పట్ల కూడా మరి వారిని ఎంపీ క్యాండిడేట్ పెట్టడం, వీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టడం, అందరూ కూడా మంచి టీం దొరికింది. ఒక ఎంప్లాయీస్, కలెక్టర్ బాగుండి, డిఆర్ఓ, జేసీ ఎలాగుంటుందో ఎక్కడ కూడా మంచి టీం సెట్ అయింది. కాబట్టి డెఫినెట్గా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మంచి మెజార్టీతో గెలవడం ఖాయమైనటువంటి సంపూర్ణ విశ్వాసం మాకైతే ఉంది. అది జూన్ 4ని మీరు అందరూ కూడా చూస్తారు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.